గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాటి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్లో వెలిసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గుడి నందు ఇవాల్టి రోజున సంకట చతుర్దశి సందర్భంగా మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. మనం ఇప్పుడు ఈ గుడి లోపలికి వెళ్ళి ఈ యొక్క గుడి చరిత్ర, గుడి గురించి మనతో ఆలయ ప్రధాన పురోహితులు నెల్లూరు జయసింహ శర్మ గారు వారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఇవాల్టి రోజున ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏంటి, ఈ యొక్క చరిత్ర ఏంటి, ఇవాల్టి రోజున ఎందుకు వినాయకుడిని పూజించాలి అని రోడ్లో ఆర్టీసీ బస్ స్టాండ్ కి ముందు పక్క ఉన్నటువంటి వినాయక స్వామి గుడికి అయితే మనం రావడం అయితే జరిగింది. అంటే పార్వతీదేవి ఒక పసుపు ముద్దను చేసిన తర్వాత ఆ యొక్క ప్రతిమ నుంచి వచ్చినటువంటి వినాయకుణ్ణి మనం గన పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోయి ఎంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల యొక్క ముఖ్య నమ్మకం. మనలో చాలా మందికి తెలుసు, ఏ పూజ మొదలు పెట్టాలన్నా కూడా మనం మొట్టమొదటిసారిగా వినాయకుని పూజ చేస్తాం. అలాగే వినాయకుడు అందుబాటులో లేనప్పుడు పసుపు ముద్దనే వినాయకుని అనుకొని మనం పెట్టి పూజలు చేసేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో. అటువంటి ఇవాళ రోజున ఒక గొప్ప చరిత్ర, ఇవాళనే ఎందుకు వినాయకునికి ఇష్టమైన రోజు అనేది మనతో ఆలయ ప్రధాన పురోహితులు ఉన్నారు. వారిని అడిగి మాట్లాడదాం. మనం పార్వతీదేవి తన శరీరానికి ఉన్నటువంటి పసుపు ముద్దతో జన్మించినటువంటి వినాయకుడు గణాధిపతిగా పిలుస్తూ ఉంటారు. గణాధిపతి అంటే గణాలకు అధిపతి, అడ్డంకులను తొలగించే దేవుడిగా హిందూ దేవతలలో అత్యంత ప్రాముఖ్యత గల దేవుడిగా ఆరాధింపబడతాడు ఈ యొక్క వరసిద్ధి వినాయకుని. మనతో ఆలయ ప్రధాన పురోహితులు జయసింహ నెల్లూరు, అంటే నెల్లూరు నుంచి కాదు, ఆయన ఇంటి పేరు నెల్లూరు, వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మనం. స్వామి చెప్పండి, ఇవాల్టి రోజున అంటే ఏంటి, ఇవాల్టి రోజున ఈ యొక్క విఘ్నేశ్వరుడికి ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు? ఈరోజు వచ్చేసి స్వామివారికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్వామివారికి సంఘటన చతుర్దశి. ఈ సంఘటన చతుర్దశి అనేది నెలకు ఒకసారి వస్తుంది. ఈ సంఘటన చతుర్దశి రోజున ఏవైతే స్వామివారికి గెరికితో తెల్ల జిల్లేడు పూలతో స్వామికి పూజ చేసినట్లయితే సర్వ అష్ట ఐశ్వర్యాలు వర్ధిల్లి ఏ కష్టసుఖాలన్నీ కూడా వైదొలిగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి ఆ స్వామివారికి ప్రీతికరమైన రోజు ఈరోజు సంఘటన చతుర్దశి. అందుకోసమని ఈ స్వామివారికి ఈ రోజున ప్రత్యేక అలంకరణ చేయడం కూడా జరిగింది. స్వామి గుడి యొక్క కళాకర్షణ జరిగింది కదా, ఇంతకుముందు గుడి పాతది ఉన్నది, అంటే ఎప్పుడు జరిగింది? దీనికి భక్తులు ఎవరైనా సహాయం చేశారా? ఇంతకు ముందు పాత గుడిని తీసేసి కొత్త గుడిని నిర్మించడానికి పాత గుడి చాలా కష్టపరిస్థితిలో కారుతూ అది కళావికరణంగా ఉన్నది. దాని వలన ఆలయ చైర్మన్ పోతురాజు కృష్ణ గారు వారు ముందుకు వచ్చి ఆలయాన్ని కొత్తగా నిర్మించాలని చెప్పి వారి కోరిక మేరకు పోతురాజు కృష్ణయ్య గారు ముందు ఉండి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఈ నవంబర్ 22వ తారీఖున ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది స్వామివారికి. అప్పటి నుంచి స్వామివారు వైభవాలతో వెలుగుతూ ఉన్నారు. విఘ్నేశ్వరుని గణాధిపతి అని పిలుస్తారు, అంటే ఎందుకు పిలుస్తారు స్వామి? విఘ్నేశ్వరుని గణాధిపతి అని ఎందుకు పిలుస్తారంటే, ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా మనం గణపతి స్మరణ లేనిది ఏ కార్యక్రమం ముందుకు సాగదు. కాబట్టి ఈ గణపతి స్మరణతో ముందుగా మానవుని శరీరంలో చక్రాలు ఉన్నాయి, కానీ మానవుని శరీరంలో ఉన్నటువంటి చక్రాలకు ఈ యొక్క గణపతిని పూజ చేసుకోలేడు. కాబట్టి ప్రథమముగా గణపతికి పూజ చేసే భాగంలో ఆ యొక్క పసుపు ముద్దగా ఆకారం చేసి ఆ పసుపు ముద్దను ఆ గణపతిగా భావించి ఆ స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా గణపతి స్మరణ చేసినట్లయితే మన ఆటంకాలన్నీ కూడా వైదొలిగిపోయి కష్టసుఖాలతో అన్నీ కూడా వైదొలిగిపోయి సుఖ సంతోషాలతో ఉంటాము అని చెప్పి గణపతికి ముందుగా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది ఏ కార్యక్రమం అయినా కూడా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది భక్తులతో మాట్లాడడం అయితే జరిగింది. ఈ యొక్క గుడికి అనేది ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే బస్టాండ్ ఆవరణంలో ప్రతి ఒక్క ప్రయాణికుడు క్షేమంగా వెళ్ళాలని దేవుణ్ణి కోరుకుంటారని మనకు తెలిసిన విషయం. ఇది ఎంత మటుకు సభమంటారు స్వామి? అది కరెక్టే. ఎవరైనా కూడా ప్రయాణంగా కానీ ఒక విద్యలో కానీ ఒక ఎక్కడికైనా విదేశాలు వెళ్ళేవారు కానీ ముందుగా గణపతికి ఆశీర్వాదం తీసుకొని గణపతి యొక్క దీవెనలు తీసుకుని వెళ్ళినట్లయితే ఈ సుఖం అంతా మనకు ఈ ప్రయాణంలో కానీ విదేశాలు వెళ్ళేవారు కూడా మనకు శుభం కలుగుతుంది అనే భావంతో నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు.
చివరిగా ఈ యొక్క గుడి యొక్క విశిష్టత మీరు మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం వివరించగలరా? విశిష్టత అంటే ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి, ఈయన పేరు వచ్చేసి వరసిద్ధి వినాయక స్వామి. అంటే వరము కోరిన వారికి ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా కోరినట్లయితే, అంటే మనము మంచిగా కోరుకోవాలి, ఆ కోరేటువంటి ఫలితాన్ని కూడా మంచిగా కోరుకున్నట్లయితే ఆ ఫలితాన్ని మనకు ఇస్తాడు. కాబట్టి వరసిద్ధి వినాయక స్వామి ఇక్కడ కోరుకున్న వారికి ఫలితాలు కూడా లభించాయి. కాబట్టి అందుకని చెప్పి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి అని చెప్పి ఆలయంలో. చివరిగా మీరు అంటే ఈ యొక్క గుడి గురించి భక్తులకు ఏమైనా చెప్పదలుచుకున్నారు? భక్తులు ప్రతి ఒక్క నెలకు ఒకసారి సంఘటన చతుర్దశి వస్తుంది. ఆ సంఘటన చతుర్దశి రోజున స్వామివారికి 5 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణ ఉంటుంది. అలాగే సాయంకాలం 6 గంటల నుంచి సామూహిక సహస్ర కుంకుమార్చన కార్యక్రమం కలుగుతుంది. ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అష్ట ఐశ్వర్యాలను పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. కోరుకున్న భక్తులకు ఇప్పటి వరకు నెరవేరుతూనే ఉన్నాయి అన్ని కార్యక్రమాలన్నీ కూడా. నుంచి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం. వినాయక స్వామికి గిరిక ఎందుకు పెడతారు స్వామి? వినాయకమయ్య స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి గిరిక. ఆయనకు ఆ యొక్క గిరిక పెట్టి ఏదైనా కోరిక కోరినట్లయితే ఆ సుఖాలన్నీ కూడా కలిగి కష్ట సుఖాలన్నీ కూడా వైదొలిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి ఆ స్వామివారికి గరికమాల వేస్తారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, సిద్ధవటం రోడ్, బద్వేల్. ఆలయ అర్చకులు నెల్లూరు జయసింహారావు. ప్రతి ఒక్క నెలలో సంఘటన చతుర్థి అని వస్తుంది. ఆ సంఘటన చతుర్థి రోజున స్వామివారికి 5 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా సాయంకాలం 6 గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో స్వామివారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రీతికరమైనటువంటి కుంకుమార్చన, సహస్ర కుంకుమార్చనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదండి, ఇప్పటి వరకు మనతో ఆలయ ప్రధాన పురోహితులు నెల్లూరు జయసింహ గారు మనకు స్వామివారి యొక్క విశిష్టత, అలాగే గుడి యొక్క విశిష్టత తెలపడం అయితే జరిగింది. ఎవరైనా ఈ యొక్క గుడిని సందర్శించాలనుకునేవారు మన కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్డు ఆర్టీసీ బస్టాండ్కు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి యొక్క వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతి ఒక్క భక్తుల యొక్క నమ్మకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మన కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్డులో వెలిసినటువంటి శ్రీ యొక్క వరసిద్ధి వినాయక స్వామి గుడి కళాకర్షణ తర్వాత గుడి పునఃప్రారంభం 24/11/2024. శ్రీ పోతురాజు కృష్ణయ్య ప్రెసిడెంట్, మన్యం రమణారాయల్ వైస్ ప్రెసిడెంట్, తుమ్మిశెట్టి వెంకట సుబ్బయ్య సెక్రటరీ, శ్రీ గణమంతు శివకుమార్ జాయింట్ సెక్రటరీ, శ్రీ గండికోట శివకుమార్ ట్రెజరర్, కమిటీ సభ్యులు ఇక్కడ ప్రతి ఒక్కరూ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఆలయ నిర్మాణం నేటి సనాతన ధర్మానికి ఎంతో అనుగుణంగా, ఎంతో అద్భుతంగా ఆలయం తీర్చిదిద్దినటువంటి వీరికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి